కట్ చేసుకోవాలండి, మనం అది కూడా వేసుకోవాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రజారాం. అందరికీ శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరికీ భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యాన్ని మీ అందరికీ ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క మనిషిలో మంచి చెడు, కష్టం సుఖం, చెడు రుచుల్లాగా ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. అవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళగలిగితేనే అదే జీవితం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్ మీద పెట్టుకోండి. ఎందుకంటే మేము చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి. ఓకే, మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్క ఉమెన్ మార్నింగ్ లేచి చేసే ఫస్ట్ పని ముగ్గు. నా మార్నింగ్ కూడా ముగ్గుతోటే స్టార్ట్ అయింది. ఈ వ్లాగ్ అయితే మినీ వ్లాగ్, మా డైలీ రొటీన్. ఏముంది, మార్నింగ్ లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేసుకోవడమే. ఇంకా ప్రసాదాల విషయాలకు వస్తే అందరి ఇంట్లో ఉండేటివి భక్షాలు, పులిహోర అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఉగాది పచ్చడి. అవును, అందరూ ఉగాది పచ్చడి చేసుకొనే ఉంటారు. మీరు ఉగాది పచ్చడి టేస్ట్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ ఏ టేస్ట్ తెలిసింది మర్చిపోకుండా కామెంట్ చేయండి. నాకైతే పులుపు టేస్ట్ తెలిసింది. ఈ టేస్ట్ల గురించి వీడియో లాస్ట్లో మాట్లాడతాను. ఒక్కొక్కరు హౌస్ వైఫ్స్ అసలు వీడియోస్ ఎలా తీస్తారో ఏమో కానీ పండగ రోజు వ్లాగ్ తీయాలంటే ఎంత కష్టం అండి. వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకుంది ప్రసాదం ఇవ్వడానికి. మన ఇండియాలో వెరీ ఇంపార్టెంట్ కదా, ఆడవాళ్ళు ఇంటికి వస్తే బొట్టు పెట్టి పంపించాలి అనని. మన పిల్లలు కూడా, ఆడపిల్లలు అయితే చిన్నప్పటి నుంచే ఇలా చెప్తూ నేర్పిస్తూ ఉంటేనే కదా వాళ్ళు నేర్చుకునేది. వీళ్ళు ముగ్గురు అయితే ఇంటి పక్కన ఉంటారు, మా పాపతో డైలీ ఆడుకుంటూ ఉంటారు ఇంటి పక్కన ఫ్రెండ్స్. వాళ్ళకైతే చక్కగా గంధం, బొట్టు, ప్రసాదాలు ఇచ్చింది. పులిహోర, ఉగాది పచ్చడి ఇవన్నీ అయితే మంచిగా ఇంచి పంపింది. సో ఇవాళ మార్నింగ్ గారెలు తిన్నావా? నువ్వు పులిహోర. నువ్వు పులిహోరేనా? ఉగాది పచ్చడి టేస్ట్ విషయాలకు వస్తే ఇందాక చెప్పాను కదా, ఏం లేదండి, కొంతమందికి తీపి టేస్ట్ తెలుస్తుంది నోటికి, కొంతమందికి కారం టేస్ట్ తెలుస్తుంది, కొంతమందికి వగరు, కొంతమందికి ఉప్పు, కొంతమందికి నాలాగైతే పులుపు, కొంతమందికి చాలా చేదు. ఇలా 6 రుచులలో మనకైతే ఫస్ట్ ఏ రుచి నోటికి తెలుస్తుందో ఆ ఇయర్ అంతా అలా ఉంటుందని అందరి నమ్మకం. నాకైతే పులుపు టేస్ట్ అయితే రుచి తెలిసింది. అదే విషయం అర్థం కాదు, ఉగాది పచ్చడి చేసేది మనమే కదా, మనకు కావాల్సినట్టుగా తీయగా చేసుకోవచ్చు కదా. అది హ్యాపీ ఉగాది. మనకైతే ఫస్ట్ ఉగాది పచ్చడిలో స్వీట్ నోటికి మాత్రం రుచి తెలిస్తే చాలా మంచిదంట. ఈ సంవత్సరం అంతా చాలా హ్యాపీగా ఉంటాము, అన్ని తీయని వార్తలే వింటాము అని అంటున్నారు చాలా మంది. నాకైతే అంత నమ్మాలనిపించదు, ఎందుకంటే ఉగాది పచ్చడి చేసేది మనమే. అంత మంచి జరుగుతుంది అంటే చేసేటప్పుడే మనం బెల్లం ఎక్కువగా వేసుకొని చేసుకుంటాం కదా తీయగా ఉండాలని. అందుకే నేను ఎక్కువగా నమ్మను. ఏది ఎలా రాసి పెట్టిందో అలాగే జరుగుతుంది. పచ్చడి ఎలా చేస్తారు, దాంట్లో ఏమేమి ఇస్తారు చెప్పండి. మామిడికాయలు, ఇంకా యాప పూతలు, ఇంకా బనానాస్, వాటర్, కారం ఇవన్నీ చేసి, ఉప్పు, కారం అన్నితోటి చేసి మిక్స్ చేసేది ఉగాది పచ్చడి రెడీ అవుతుంది. అదేనా? మరి మామిడికాయ పీసులు కట్ చేసుకోవాలండి. అవునా, నిజమా? అది కూడా కట్ చేసుకోవాలి. ఇంకా వేసుకున్న తొమ్మిది యాప పూతలు అది కూడా వేసుకోవాలి. ఓకే. అండ్ మామిడికాయలు లేకుండా అసలు ఉగాది పచ్చడి చేస్తారా? నెక్స్ట్ వచ్చేసి చాందిని, నువ్వు చెప్పు, ఉగాది పచ్చళ్ళు ఏమేమి వేస్తారు? అరటిపండు, కొబ్బరికాయ, పప్పులు. పప్పు ఏం పప్పులు? ఓకే, పుట్నా పప్పు అండి. ఓకే, తనకు తెలీదు పేరు చెప్పి చెప్పు. పప్పులు ఇంకా ఉప్పు, ఇంకా యాప పువ్వులు, చింతపండు. అంతేనా? మిక్స్ చేసి చేస్తే మనకి రెడీ. సరే, టోటల్గా ఎన్ని కలుపుతారు చెప్పండి. 7, 8, 10. ఓకే, ఇప్పుడు మీరు అందరూ చెప్పారు కదా, ఇప్పుడు మీతో పాటు నేను చెప్తాను ఇప్పుడు అసలు ఏమేమి కావాలి. ఓకేనా? తీపి, కారం, ఉప్పు, వగరు, చేదు, పులుపు. ఇవన్నీ కలిపితే మొత్తం ఎంత? 6 ఐటమ్స్. 6 కలిపితే చెడు రుచులు. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. థ్యాంక్ యూ ఫర్
వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్. సో ఓకే ఫ్రెండ్స్, ఇది మా వీడియో. ఉగాది పండుగ అయితే మాకైతే ఇలా జరిగింది హ్యాపీగా. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అందరికీ. ఈ ఇయర్ అంతా మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.